హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? ఐఎమ్ కవిత. ఇక్కడ ఏదో ఐస్ బాక్స్ మీద ఐస్ క్రీమ్ రోల్స్ చేస్తున్నారంట ఈ అన్న అయితే. ముందుగా అయితే ఏదో చాక్లెట్ క్రీమ్ వేశాడు, అది కూడా డార్క్ చాక్లెట్. తర్వాత ఈ మిల్క్ అయితే వేసినట్టున్నాడండి. ఇది మిల్కో మరి మిల్క్ మేడో నాకైతే తెలీదు. వాటిని ఒక 3 గ్లాసెస్ వేశాడు. వేసి ఇలా కలుపుతున్నాడు. చూడండి ఎలా కలుపుతున్నాడో. అది కలుపుతూ ఉండగానే గట్టిగా అయిపోతుంది. చూడండి, చూస్తున్నారా ఎంత స్పీడ్గా చేస్తున్నాడో కదా. కొడుతున్నాడు, దాన్ని బాగా కొడుతున్నాడు. చెక్క చేస్తున్నాడు. చూడండి, అలా చేస్తుండగానే అది గట్టిగా అయిపోతుంది, ఐస్ క్రీమ్ లాగా. అంత దగ్గరగా తీస్తున్నాడు. ఇప్పుడు అంటుకుపోతుంది, అయినా కూడా మళ్ళీ కొడుతున్నాడు. ఇంకా ఎంతసేపు కొడతాడో మరి. చూసారా, గట్టిగా అయిపోయింది. దాన్ని ఆ బాక్స్కే మళ్ళీ ఇలా బాక్స్ షేప్ లాగా చేస్తున్నాడు. అంటే దానికి అంటిస్తున్నాడు అనమాట. అంటే ఆ ఐస్ క్రీమ్ బాక్స్కి దానిని అప్లై చేస్తున్నాడు. నీట్గా ఒకే లెవెల్లో అప్లై చేస్తున్నాడు. చూస్తున్నారుగా, ఇలా చేస్తున్నాడు. ఇంకా ఏం చేస్తాడో మరి. బాగా ఒక్క లెవెల్లో చేస్తున్నాడండి. అంటే అది గట్టిపోవాలి కదా పూర్తిగా. ఐస్ క్రీమ్లా ఏ వరకు చేస్తాడో ఏమో మరి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి వీటిని. మీరు కానీ టేస్ట్ చేసి ఉండింటే కామెంట్ చేయండి. అయినా ఆయన చేతులు నొప్పిస్తున్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఎంతసేపటి నుంచి చేస్తున్నాడో. అది కూడా చెక్క చేస్తున్నాడు. చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడో. ఎంత ప్రాక్టీస్ ఉంటే అలా చేస్తారు చెప్పండి. అదైతే ఇంకా లెవెల్గా వచ్చినట్టు లేదు, కానీ పాపం ట్రై చేస్తూనే ఉన్నాడు. నేనైతే రియల్గా ఫస్ట్ టైం చూస్తున్నాను, వీడియోస్లో కాకుండా. చూస్తున్నారు కదా, నాకు తెలిసైతే ఇప్పుడు లెవెల్ వచ్చినట్టుంది. కట్ చేస్తున్నాడు వాటిని. చూసారుగా, మధ్యలో లైన్స్ పెట్టాడు. చాక్లెట్ క్రీమ్ వేస్తున్నాడు. ఎంత బాగా డిజైన్ వేశాడు కదా, ఎంత తొందరగా. రోల్స్ చేస్తున్నాడు. వావ్, సూపర్. ఎంచక్క వచ్చాయి కదా. అరే, ఓకే లెవెల్లో ఎంత బాగా చేశాడో చూడండి. కదా, మీకు కానీ వీటి పేరు తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. ఆ బాక్స్ చూడండి, అవైతే అంటుకుపోయాయి. వాటిని ఏమంటారో అయితే నాకు తెలియదు, కానీ ఒక పేపర్ కప్ అయితే తీసుకున్నాడు అన్న. వాటిని అందులోకి నీట్గా సర్దుతున్నాడు. మేబీ కస్టమర్కి ఇవ్వడానికి అనుకుంటాను. ఒక కప్పులో 4 రోల్స్ అయితే పెట్టాడు. సూపర్ ఉన్నాయి కదా. నచ్చితే మాత్రం లైక్ చేయండి.